తణుకు నియోజకవర్గం ఏర్పడిన తర్వాత ఒక బీసీ నాయకుడిగా 2 పర్యాయాలు శాసనసభ్యులుగా ఎన్నికయ్యి పౌర సరఫరాల శాఖ మంత్రిగా మినిస్టర్ తెచ్చుకున్న ఘనత డాక్టర్ కారుమూరి నాగేశ్వరరావు గారు. తెలుగుదేశం ప్రభుత్వం పరిపాలించినంత కాలంలో ఎవరు మంత్రివర్యులు కాలేకపోయారు. కానీ కారుమూరి నాగేశ్వరరావు గారు మంత్రివర్యులు అయ్యారు ఈ నియోజకవర్గానికి. మేము ఒకటే చెప్తున్నాం, అయ్యా మీరు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. గత 5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి మీరు ఏం చేశారు? అభివృద్ధి చేశాము అంటున్నారు. ఏ అభివృద్ధి చేశారు? ఒక రైలింగ్ని తీసుకుంటే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చేశారు. అది నిరుప్రయోగంగా ఉపయోగం లేకుండా పాడైపోయి ఒక అతను అందులో పడి చనిపోయాడు. మీ నాయకులు ఏం చేయగలిగారు ఈ రైలింగ్లో? అలాగే ఈ నియోజకవర్గంగా చూసుకుంటే మీరు ఎంతో డెవలప్ చేసాము, అది చేసాము, ఇది చేసాము అన్నారు. ఈ ఏళ్ళ మేము ఇచ్చిన అభివృద్ధి ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చాం. వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి అవాతాతలు బయటకు రాకుండా తెల్లవారకుండానే పెన్షన్ ఇచ్చి, ఎవరన్నా హాస్పిటల్లో వేరే గ్రామాల్లో ఉంటే అక్కడికి వెళ్ళి పెన్షన్లు ఇచ్చి, వారి ఇంటికి నిత్యావసరకులు ఇచ్చి రేషన్ బియ్యం కట్టించిన ఘనత మా ప్రభుత్వం. సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి ఈ రోజుని మండలం దాకా రాకుండా సచివాలయంలో అన్ని సర్టిఫికేట్లు ఇప్పిస్తున్న ఘనత మా సీఎం జగన్మోహన్ రెడ్డి గారిది. మీరు చేసిన పనులేంటి, మేము చేసే పనులేంటి ఒకసారి ఆలోచించుకోండి. ప్రజాదరణ కలిగిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ నియోజకవర్గానికి ఒక బీసీగా ఎమ్మెల్యే డాక్టర్ కారుమూరి నాగేశ్వరరావు గారు ఉంటారు. ఈ రోజున చూస్తే రేలింగ్ గ్రామంలో 4 సచివాలయాలు, ఆర్బీకేలు, వెల్నెస్ సెంటర్లో అన్నీ తీసుకొస్తున్నారు. ప్రజలు దూరంగా వెళ్ళకోకుండా అందుబాటులోకి అన్నీ తీసుకొస్తానని హామీ ఇచ్చి చేసినటువంటి ఘనత మా ముఖ్యమంత్రి గారిని. ఈ తణుకు నియోజకవర్గంలో ఏఎంసీ చైర్మన్గా 2 పర్యాయాలు ఎస్సీ మహిళలకు ఇచ్చారు. ఎప్పుడైనా మీ జీవిత చరిత్రలో మీ తెలుగుదేశం ప్రభుత్వంలో ఎప్పుడైనా మా ఎస్సీలు గుర్తించారా? మీరే ఆలోచించుకోండి. రేపు మళ్ళీ మా ప్రభుత్వం వస్తే అద్దెలకు కూడా ఎస్సీకి ఇవ్వాలని మేము అడుగుతాం. మాకు తప్పనిసరిగా న్యాయం జరుగుతుంది. మీ చంద్రబాబు నాయుడు ఒకటి అన్నాడు, ఎవరైనా ఎస్సీలుగా పుట్టాలని కోరుకుంటారా అని అడిగాడు. ఎస్సీ ఓట్లు మీకు అక్కర్లేదా? ఎస్సీలు పుట్టలు కదా, మీరే మనుషులు మీరే పాలించాలా? చంద్రబాబు ప్రభాకరం అన్నాడు, మీరు ఎస్సీలు రాజకీయాలు పనికిరారు అన్నారు. అంటే మీ చౌదరిసే పనికొస్తారా? ఇంకెవడ పనికిరాడా రాజకీయాలకి? కడపలో ఆదినారాయణ రెడ్డి అన్నాడు, ఎస్సీలు రాజకీయాలు మీకెందుకు రాని అంటే ఆడే రాజకీయం చేయాలి, ఇంకెవడ రాజకీయం చేయక్కర్లేదా? ఈ రాష్ట్రం ఏర్పడి 10వ సంవత్సరం ఈ రాష్ట్రానికి దళిత హోమ్ మినిస్టర్ మేకపాటి సుచరిత్రకి ఇచ్చారు ఎస్సీ మాల సామాజిక వర్గం. రెండోసారి తానేటి వనిత గారు ఇచ్చారు. శిశు శాఖ మంత్రి అయినా కానీ మళ్ళీ ఆవిడకి హోమ్ మినిస్టర్ ఇచ్చారు. ఇరు వర్గాలని కాపాడుకున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మీరు 5 సంవత్సరాల్లో మా యొక్క దళితుల్ని పైన పెట్టారని మీకు ఏమైనా ఉందా? మీ చంద్రబాబు నాయుడు డైరెక్ట్గా అడిగాడు, ఎస్సీలై పుట్టాలని ఎవరన్నా కోరుకుంటారని. అలాగే మా ఎర్రగొరంలో ఎస్సీ రైటర్ని ఇబ్బంది పెట్టారు, బీసీ ఎస్ఐని ఇబ్బంది పెట్టారు మీ ప్రభుత్వంలో. మీరు అలరయ్యారు. ఒక జడ్పీటీసీ వల్ల ఒక ర్యాలీలో ఉన్న సమస్యను బట్టి మీరు కూడా అలరయ్యి, మీరు కూడా అసెంబ్లీలో మీ పేరెత్తి మీరు ఉమ్మడి రాష్ట్రంలో కూడా మీరు అలరయ్యారు. మీకు తెలుసు మీరు చేసిన పనులేంటో అందరికీ తెలుసు. కాబట్టి విమర్శించే ముందు చంద్రబాబు నాయుడు విమర్శించే హక్కు ఈ రాష్ట్ర మంత్రికి లేకపోతే ఈ రాష్ట్ర మంత్రిని విమర్శించే హక్కు మీకు ఉండదు. ఎందుకంటే మీరు ఏదో చేసాం ఏదో చెందాం అనుకుంటున్నారు. కానీ మీరు విమర్శించే మాటలు, మీ నోట్లో వచ్చే మాటలు చాలా తేలికమైన మాటలు వస్తున్నాయి. అది కరెక్ట్ కాదు. ముందు మీరు ఆలోచించుకుని మాట్లాడుకోండి. ఏదైనా విమర్శించే ముందు మా దళితుల్ని ఎంతలాగా మీరు విమర్శించారో, మీ నాయకులు ఎంతలాగా విమర్శించారో, మీ మాజీ ముఖ్యమంత్రి ఎలాగ విమర్శించాడో అన్నీ కూడా వివరించి నేను చెప్తున్నాను. అది మాత్రం తెలుసుకోండి. ప్రజాదరణ కాదు, ప్రజా దీవెన యాత్ర కాదిది అని మీరు విమర్శిస్తున్నారు. ప్రజలు దీవిస్తున్నారు. 32 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చాం, ప్రజలు దీవిస్తున్నారు. గత రాజశేఖర రెడ్డి గారి టైంలో ఇచ్చిన పట్టాలకి కారుమూరి నాగేశ్వరరావు గారు వచ్చి ఈ నియోజకవర్గంలో డబ్బులు కడితే ర్యాలింగ్లో పట్టాలు 5 సంవత్సరాలు మీ చేతిలో పెట్టుకుని చేర్పులు మార్పులు చేసిన తర్వాత వాళ్ళు ధర్నాలు చేతంటే వాళ్ళకి మళ్ళీ పట్టాలు ఇచ్చి వెళ్ళారు. ఇలా డెవలప్మెంట్ లేకుండా ఆ యొక్క లేఅవుట్లన్నీ అలా ఉన్నాయి. మీరు చేసిందే ఈ తప్పంతా కూడా. నేను ఘాటుగా చెప్తున్నాను, కావాలంటే చర్చికి రమ్మంటే ఎదురు బదురు చర్చకు వస్తాను. మాట్లాడే దమ్ము ధైర్యం ఎవరికైనా ఉంటే ఎక్కడికైనా వస్తాను. కాబట్టి
మీరు మాట్లాడే మాటలో ఆలోచించి మాట్లాడాలని మరొకసారి మీకు హెచ్చరికిస్తూ, మీరు చేసిన అంచెత వ్యాఖ్యలు కరెక్ట్ కాదని నేను ధైర్యంగా చెప్తున్నాను. దానికి ఏదన్నా మీరు సవాలు చేయాలనుకుంటే చేయండి, దానికి మళ్ళీ నేను సవాలు విసురుతాను. బాయ్.